మన పేషెంట్స్ ఇప్పటివరకు ఆపరేట్ అయిన ఇది ఇంకో బేబీ 2 kg బేబీ పుట్టిన వెంటనే పొట్టలో ఉన్న పేగులన్నీ ఛాతీలో ఉన్నాయన్నమాట. సో అది మీకు కనిపిస్తుంది హోల్. సో పొట్ట నుంచి ఛాతీకి హోల్ ఉండటం వల్ల పేగులన్నీ పైకి వెళ్ళిపోయి, సో అవన్నీ మనం కింద తెచ్చిపెట్టి ఆ హోల్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ప్రీటర్మ్ బేబీలో 850 grams వెయిట్ ఇంటెస్టైన్ అంటే పేగుల్లో హోల్ ఉంటే దానికి మనం సర్జరీ చేసాం. ఆ పేగులు హోల్ క్లోజ్ చేసి ఆపరేషన్ చేసాం. 7 months 27 weeks అంటే 7 నెలలకే బేబీ ట్విన్స్ బేబీ పుట్టేసింది. 850 grams వెయిట్ పుట్టినప్పుడు. సో ఆన్ 3rd day 4th day మనం ఆపరేషన్ చేసాం. ఇవి లాప్రోస్కోపీగా మనం మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అంటాము. లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ చేసాం. పిక్చర్స్ ఇవి పోస్ట్ ఆఫ్ స్కార్ ఇమేజెస్ కానీ కాస్మెటికల్లీ కూడా హై అవుట్పుట్ ఉంటుంది. 8 months old బేబీ అండి. మనం 4 months టైంలో బేబీకి ఆయాసం పెరిగింది. ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా ఆయాసం పెరిగి బేబీ అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అప్పుడు బాగా ఆయాసం ఉంది, ఆక్సిజన్ బాగా అవసరం పడుతుంది, వెంటిలేటర్ మీద ఉండేది. అప్పుడు మాకు కాల్ వచ్చిందండి, ఇలాగ బేబీ ఉందండి, మీ దగ్గర సర్జరీ అవుతుందా, ఈ బేబీకి ఇలా కండిషన్ ఉందండి. సో వీ హ్యావ్ సెంట్ అవర్ అంబులెన్స్ ట్రాన్స్పోర్ట్ టీమ్ పంపించాము విత్ డాక్టర్ అండ్ నర్స్ అండ్ వెంటిలేటర్. సో వాళ్ళు వెళ్ళి అమలాపురం కిమ్స్ హాస్పిటల్ నుంచి బేబీని వెంటిలేటర్ మీద పెట్టి తీసుకొచ్చారు. సో సేఫ్గా తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చిన బేబీ అడ్మిట్ అయింది. నెక్స్ట్ డే మనం సర్జరీ చేసాము. సర్జరీ చేసిన తర్వాత 3 weeks బేబీ వెంటిలేటర్, ఆల్మోస్ట్ 2.5 weeks వెంటిలేటర్ మీద ఉండేది. ఆ తర్వాత స్లోగా రికవర్ అయింది. నౌ ద బేబీ ఈజ్ హెల్ అండ్ హెల్దీ విత్ నో కాంప్లికేషన్స్. అలా ఏడుస్తుంటే చోడవరం లోకల్ ఉన్న చిన్నపిల్లలు హాస్పిటల్కి, తల్లిపిల్లల హాస్పిటల్కి సంవత్సరం నుంచి 6 నెలల నుంచి అలా తిప్పాం సార్. తిప్పినా సరే మళ్ళీ జ్వరం రావడం, కాలేజ్ వచ్చినప్పుడు ఏడడం, కంటిన్యూగా 1 month 2-3 times జరగడం వల్ల ఏంది డ్యామేజ్ అని చెప్పి ఒక నైట్ పడుకోకపోయి విపరీతంగా ఏడుస్తుంటే డైరెక్ట్గా ఈ హాస్పిటల్కి ఒక సార్ సజెషన్స్ వచ్చాం సార్. వస్తే స్కానింగ్ అవన్నీ తీస్తే యూరిన్ అంతా కిడ్నీ స్టోరేజ్ అయిపోయి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చిందంటే అంటే మేడం గారు రిపోర్ట్స్ అవి వచ్చి రాగానే సర్జరీ చేశారు సార్. సుంకు సర్జరీ చేసి ఇప్పుడు చేసి 6 months అవుతుంది సార్. ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు. చాలా హ్యాపీగా ఉన్నాడు బాబు కూడా, ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా. స్టార్టింగ్ 6 నెలల్లో ఎన్ని ఇబ్బందులు పడుతుంది, ఇప్పుడు 6 months అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఉన్నాను. దీనికి మాత్రం హాస్పిటల్ తరఫున మేడం గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రావి హిమజ. నేను కన్సల్టెంట్ పీడియాట్రిక్ సర్జన్ అట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ విశాఖపట్నం. ఇవాళ మనం నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే సెలబ్రేట్ చేస్తున్నామండి. సో ఇది సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్లో పేరెంట్స్కి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. పీడియాట్రిక్ సర్జరీ అనే బ్రాంచ్ ఒకటి ఉంది. సో పిల్లల్లో సర్జరీ అవసరం పడితే పీడియాట్రిక్ సర్జన్ని కన్సల్ట్ చేయాలి అనే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇవాళ మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్, అంటే బెడ్ వెట్టింగ్, నైట్ టైం యూరిన్ వెళ్ళడం కానీ, లేదా యూరిన్ పాస్ చేయడానికి ఇబ్బంది ఉన్నా, కిడ్నీలో వాపు ఉన్నా, ఇలా పిల్లల్లో యూరినరీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పీడియాట్రిక్ సర్జన్నే కన్సల్ట్ చేయాలి, నాట్ అడల్ట్ సర్జన్ కాదు. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. Good morning everyone. I am Dr. Shashwat, I'm a pediatric consultant in Rainbow Children's Hospital. Today we are here to celebrate Pediatric Surgery Day. We are here to celebrate the life-saving efforts put by the pediatric surgeon in saving these patients from the tiniest newborns
to the young adolescents, those patients who come with unique challenges. The pediatric surgery is a unique branch, and with its expertise, compassion, and commitment, they are making a lot of difference in the lives of so many patients, and we are here to celebrate that achievement. Thank you.